క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో దేవుని గొప్ప ప్రణాళిక. మనము రక్షణ వరాన్ని అంగీకరించినప్పుడు దేవుడు మనలో విరిగిపోయినవన్నీ స్వస్థపరిచే ప్రక్రియను ప్రారంభిస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. మొదటి పేతురు 1వ అధ్యాయము 16వ వచనం ఇలా చెప్తుంది, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండుడి. ఎంత గొప్ప ఆజ్ఞ! అయితే ప్రభువు మన జీవితంలో చేయడానికి కట్టుబడి ఉన్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయుట. ఆయన గొప్ప ప్రణాళికను ఒక్క మాటలో గ్రహించవచ్చు. పవిత్రీకరణ. ఇది ఆయన తన ఉద్దేశాల కోసం మనల్ని ప్రత్యేకపరిచే 3 దశల ప్రక్రియ. మొదటి దశ రక్షణ సమయంలో జరుగుతుంది. దేవుడు మనల్ని నీతిమంతులుగా ప్రకటించినప్పుడు మనము స్థానపరంగా పవిత్రులము. రెండవ దశ మనము ఆచరణలో మరింత పరిశుద్ధంగా మారుతున్న కొద్దీ పెరుగుదల యొక్క పురోగతి. మనము ఈ భూమిపై జీవించి ఉన్నంతకాలం ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మనము తన కుమారుని సారూప్యానికి అనుగుణంగా ఉండాలని కోరుకుంటూ తండ్రి మన పాత్ర, ప్రవర్తన మరియు సంభాషణను రూపొందించడానికి నిరంతరము పనిచేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాల్లో ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వతంత్రము నుండును. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. పవిత్రీకరణ యొక్క 3వ దశ మన అంతిమ పరిపూర్ణత. అప్పుడు మనము సంపూర్ణ పరిశుద్ధతను కలిగి ఉంటాము. మన భౌతిక మరణము తర్వాత మనము పాపము నుండి విముక్తి పొందుతాము మరియు పునరుద్ధానములో మన శరీరాలు పరిపూర్ణంగా చేయబడతాయి. మనము క్రీస్తు ముందు నిర్దోషులుగా మరియు నిష్కలంకులుగా నిలబడతాము. 3వ దశ ఎలా ఉంటుందో మనము ఒక్కసారి చూసుకుంటే, మనము ఇప్పుడు ఎదుర్కొంటున్న కష్టమైన పవిత్రీకరణ ప్రక్రియ గురించి మనము ఎప్పటికీ వేదన పడము మరియు విలిపించము. మన కళ్ళు లక్ష్యంపై కేంద్రీకరించబడతాయి మరియు దేవుని పరివర్తనకు లోబడి ఆయనను మహిమపరచడమే మన గొప్ప ప్రేరణ. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.